సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగం జూలై 24వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:56 మొదలైతే సూర్యాస్తమయం సాయంత్రం 6:48 వరకు ఉంది. ఈరోజు తిథి తదియ ఉదయము 7:30 వరకు ఈరోజు తదియ తిథి నడుస్తోంది. వర్జం వచ్చి రాత్రి 12:07 నుంచి రాత్రి 1:35 వరకు ఈరోజు వర్జం ఉంది. దుర్ముహూర్తము ఉదయము 11:56 నుండి మధ్యాహ్నము 12:48 వరకు. రాహుకాలము మధ్యాహ్నము 12:22 నుంచి మధ్యాహ్నము 1:59 వరకు ఈరోజు రాహుకాలం ఉందన్నమాట. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి తెల్లవారుజామున 5:08 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయము 11:39 నుంచి మధ్యాహ్నము 1:07 వరకు ఉంది. ఈరోజు పంచాంగం సమాప్తము. నమస్కారం. సూర్య భక్తి టీవీ ఛానల్లో మనం ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కొత్త అంశాలతోటి మేము ముందుకు రావడం జరుగుతుంది. ఈ గురోపదేశం అనే కార్యక్రమంలోని కస్తూరి పరిమళాలు అనే గ్రంథం ద్వారా అనే ఒక పుస్తకం ద్వారా మనం కొన్ని విషయాలు ప్రతిరోజు కూడా నేర్చుకుంటూనే ఉన్నాము. ఒకవేళ మీరు పాత విషయాలు కనుక మీకు తెలుసుకోలేకపోతే ఒక్కసారి నిన్న ఎపిసోడ్ ఒక వారం రోజులు 4 రోజులు ఎపిసోడ్స్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఈరోజు మనం చెప్పబోయే కొత్త అంశం పేరు ప్రేమ, సేవ, త్యాగము. గురోపదేశం అనే కార్యక్రమంలో కస్తూరి పరిమళాలలో ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశము ప్రేమ, సేవ, త్యాగము. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రేమ అనేది ఒక దివ్య అనుభూతి. అది పూర్తిగా అనుభవిస్తే కానీ ఏ మనిషికి పూర్తి జ్ఞానాన్ని తెలుసుకోలేడు. దానిని వర్ణించడం చాలా సులభం కాదు. చాలా సులభం అనుకుంటారేమో, కాదు అంటున్నాను. కాబట్టి ప్రేమ అనేది ఒక దివ్యమైన అనుభూతి. దాన్ని వర్ణించడం ఎవరికి ఎంతమాత్రం కూడా సాధ్యపడదు. ప్రేమకి ఒక స్వరూపం అనేది ఉంటే అది దైవం మాత్రమే. దైవానికి మించిన ప్రేమ, తల్లికి మించిన ప్రేమ, తండ్రి మీద ఉంచిన ప్రేమ, అవన్నీ కూడా సృష్టిలో చాలా 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 అద్భుతమైనవి. అంటే ప్రేమ అనేక రకాలుగా ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుంటాం. నీవు నీ భార్యని కనుక ప్రేమిస్తే కానీ ఒకే రకమైన కాదు, అంటే ఈ ప్రేమ ఒకే రకమైనది కాదనమాట. అలాగే నీ స్నేహితులను, గురువులను, నౌకర్లను ప్రేమిస్తున్నావు అంటే ఈ ప్రేమ మళ్ళీ వేరే రకంగా ఉంటుంది. ఈ 2 రకాల ప్రేమలకు చాలా వ్యత్యాసం ఉంది. అంటే చాలా కొంచెం డిఫరెంటీస్ ఉన్నాయన్నమాట. అన్ని రకాల ప్రేమకు ఒక అంతర్గతమైన లక్షణం అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రతి ప్రేమకి అంతర్గతమైన ఒక లక్షణం అంటూ ఉంటుంది. అదే నిస్వార్థము. అంటే ఎటువంటి స్వార్థము లేకుండా ఎదుటి వాడి మీద మనం చూపించే ప్రేమే ఇది ఖచ్చితమైన అద్భుతమైన ప్రేమ అని చెప్పచ్చు అనమాట. నిస్వార్థంతో కూడిన ప్రేమ సత్యమైన ప్రేమ కాదు. నిస్వార్థంతో కూడిన ప్రేమ ఎప్పటికీ కూడా అది సత్యము అవ్వదు, నిజము కాదు. నిజానికి స్వార్థపరుడు తనను తాను ప్రేమించుకుంటూ ఇతరులను ప్రేమించలేదన్నమాట. ఎవడైతే తనను తాను ప్రేమించలేడో వాడే తనకు తాను ప్రేమించలేకపోతే ఎదుటివాడిని ఎలా ప్రేమిస్తారండి? అది కాదు కదా. నిష్కల్మషమైన ప్రేమ త్యాగముతో మిళితమై ఉంటుంది. నిష్కల్మషమైన అంటే ఎటువంటి కల్మషం లేకుండా ఉన్న ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమ త్యాగానికి ముడిపడి ఉంటుంది అని మనం ఈ సందర్భంలో తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఆధ్యాత్మిక సాధనాలతో మానవులందరూ కూడా ఒక్కటే అని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే సాటి మానవులందరినీ కూడా తోటి మానవుడిగా మన సోదర స్వభావంతో ఎవరైతే
ప్రేమపూర్వక హృదయంతో చూస్తాడో వారే ధన్యులు. అంటే హద్దులెరుగని ప్రేమ మానవుడికి ముఖ్యమైన ఆభరణము లాంటిది. అట్టి ప్రేమకు దయ, త్యాగము ఈ రెండు కూడా చెలికత్తుల్లాగా కూడా వస్తాయట. మంచి హృదయం ఉంటే మంచి దయ ఉంటుంది. ఎక్కడైతే మంచి దయ ఉంటుందో మంచి త్యాగం అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మానవుడి యొక్క మంచికి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. విచక్షణారహితంగా సర్వ సృష్టిని ప్రేమించగలిగిన వారు భగవంతుడితో సమానులు. ఎవరైతే మనసులో క్రమశం లేకుండా సాటి మనిషిని, తోటి మనిషిని ఎవరైతే మనిషిగా గుర్తిస్తారో, చలామణి అవుతారో అతడు ఖచ్చితంగా భగవంతుడితో సమానమే. అంటే ఈ ప్రకృతిలో ఉన్న సర్వ సృష్టిని కూడా మనం ప్రేమ ఆప్యాయతతో చూడాలి. మనుషుల్నే కాదు, జంతువులనే కాదు, పక్షువులనే కాదు, అన్నీ కూడా భగవంతుడితో సమానంగా చూడాలి. అందుకే ఎల్లప్పుడూ కూడా మనస్సును మంచి ఆలోచనలతో మాత్రమే విసర్జించాలన్నమాట. మనిషికి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ అంటే రెండు ఉంటాయి. ఒకటి పాజిటివ్ థింకింగ్, రెండు నెగిటివ్ థింకింగ్. ఏ మనిషి అయితే పాజిటివ్ థింకింగ్ మీద ముందుకు వెళ్తూ ఉంటాడో వాడు అద్భుతంగా తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఆ ఆలోచనలు తరచుగా వస్తే అది కేవలం దైవ సంబంధమైన కార్యక్రమానికి మాత్రమే ఉండాలి. ఉదాహరణకి చెప్పాలంటే ఒక జపం ఉంది, ఒక సంకీర్తన ఉంది, ఒక గ్రంథం ఉంది. ఇవన్నీ కూడా కేవలం దైవానికి సంబంధించిన, భగవంతునికి సంబంధించిన అంశములు మాత్రమే నేర్చుకుంటే అతను ఖచ్చితంగా ఆత్మను ప్రేరేపించుకున్నట్లే. జపతపాలు చేస్తున్నప్పుడు మానవులంతా కూడా దైవ స్వరూపులే అనే పూర్ణ సత్యాన్ని మన మనసులో స్థాపించుకోవాలి. ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే. అతనిలోనూ కూడా ఎంతో కొంత దైవం ఉంటుంది. ఖచ్చితంగా మనం భగవంతుని ప్రార్థిస్తున్నాము, భగవంతుని చూస్తున్నాము అనే పూర్తి సత్యాన్ని ఎవరి మనసులో వాడే ఖచ్చితంగా స్థాపించుకోవాలి. లబ్ధి కోరికున్నప్పుడే, అంటే లాభం వచ్చినప్పుడు మాత్రమే ఇతరులకు అపకారాన్ని కలిగిన రీతిలో దాన్ని మనం సంపాదించుకోవాలి. అంటే ఎదటి వ్యక్తి నుంచి మనం ఉపకారం అనేది పొందినప్పుడు మళ్ళీ తిరిగి మనకు అతనికి ఖచ్చితంగా ఉపకారం అనేది చేసి తీరాలి. ఇతరుల యొక్క లోపాన్ని మనం క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. అందరూ మంచిగా చేస్తారు కాదు, అందరూ కూడా చెడు చేస్తాను కాదు. అంటే చెడ్డ లక్షణాల్లో ఉన్నా సరే అవసరమైతే అతని యొక్క లోపాలను కానీ అతని యొక్క కీర్తిని కానీ మనం క్షమిస్తూ ఉండాలట. అంటే వారి సుగుణములకు హర్షించాలి, వాళ్ళు చేసే మంచి పనులకు మనం ఎప్పుడు కూడా హర్షిస్తూ ఉండాలి. అందరి పట్ల ఓర్పు, సహనము, ప్రేమ అటువంటి గుణాలు ప్రదర్శిస్తే దుర్మార్గంతో మాత్రం ఎప్పుడు కూడా మనం సహించకుండా ఉంటాం. అంటే దుర్మార్గాన్ని మనం సహించకుండా మాత్రమే ఉండాలి. సద్విషయాలను గురించే సంపాదించాలి. సద్విషయాలు అంటే మంచి విషయాల గురించే మనం ఎప్పుడు కూడా ఎదుటి వారితోటి మాట్లాడుతూ ఉండాలి, సంభాషిస్తూ ఉండాలి. దుష్టులతో సంపర్కము చేయకూడదు. దుష్టులు అంటే దుర్మార్గులు, ఎవరైతే చెడ్డ స్వభావం కలిగి ఉంటారో వారికి మనం సాంగత్యం చేయకూడదు, చాలా దూరంగా ఉండాలి. ఎవడైతే తన లోపాలను గుర్తించి, నీ లోపాలను గుర్తించి తర్వాత ఎదుటివాడి యొక్క లోపాలను గుర్తించాలి. ముందు మన లోపాలను ఏంటో చూసుకోవాలి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు మనం దృఢమైన సంకల్పంతో చేసుకోవాలి. అలాంటి ప్రయత్నం కనుక మనం చేసుకున్నట్లయితే మనకు అన్నీ కూడా సద్గుణాలను సమకూర్చి దైవ దర్శనానికి ఒక అర్హతని ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత అంశము దానము. అసలు దానం అంటే ఏంటండి? దానం ఎలా చేయాలి గురువు గారు? గుప్త దానం చేయాలా, బహిరంగ ధ్యానం చేయాలా అన్నది అసలు ధ్యానం అంటే ఏంటో మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఆది నుండి కూడా అంటే మన భారతదేశ సంస్కృతిలో పూర్వం కాలం నుంచి కూడా, ప్రాచీన సంస్కృతి నుంచి కూడా దానము ప్రధానమైనది. అన్నింటిలో కూడా ఉన్నది సంస్కృతిలో దానమైనది చాలా ప్రధానమైనది. మతాలన్నింటిలోనూ కూడా బీద సాధనకు తగిన విధంగా సహాయపడుట మానవతా లక్ష్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అన్ని మతాలు, కేవలం హిందూ మతమే కాదు, ప్రతి మతము కూడా తోటి వారికి ఎవరైతే సహాయం చేస్తాడో
అతను భగవంతునితో సమానము అని చెప్పేసి ప్రతి మత గ్రంథాలు కూడా ఘోషించి చెప్తున్నాయన్నమాట. అంటే దీన్ని సేవగా అందించాలని, ఫలాపేక్ష ఉండరాదని, మనం సహాయం చేసిన వారికే తిరిగి సేవ చేసే అవకాశాన్ని కలిగించినందుకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలని బోధించారు. ప్రతి మత గ్రంథం ఏం చెప్తుందంటే తోటి వారికి సహాయపడండి, తోటి వారికి ఉపాయం చేయండి, తోటి వారికి ఉపకారం చేయండి, ఎదుటి వారికి సహాయం చేసే మంచి గుణాన్ని కలిగించినందుకు సర్వదా దేవునికి కృతజ్ఞతాభావంతో ఉండండి. అంటే దానము చేయడం మన విద్యుక్త ధర్మంగా భావించాలి. మనం చేసే ధర్మాలలో తోటి వారికి సహాయం చేయాలి, ధర్మం చేయాలి అనేది కూడా మన ఈ ధర్మాల్లో ఒక మతంగా, ఒక ధర్మంగా మనం చెప్పుకోవాలి. నిజానికి సహాయము చేయగల సమర్థత భగవంతుడు తప్పక ఎవ్వరికీ లేదండి. ఎదుటి వారికి సహాయం చేసే గుణం భగవంతుడికి తప్ప మానవ మాత్రం మనం ఎక్కడ చేస్తామండి. సహాయానికి కారణభూతము దైవశక్తి. మనం ఈ రోజుల్లో ఎవరికైనా మనం సహాయం చేస్తున్నాము అంటే మనకు ఆ దైవశక్తి మన దగ్గర ఉంది కాబట్టే మనం చేస్తున్నాం, లేకపోతే చేయలేం కదా. దైవ నిర్ణయం ప్రకారము సహాయాన్ని అందించడానికి ఎవరో ఒకరు నియమితవుతారు. ప్రతి చోట భగవంతుడు ఉండాలని లేదు. భగవంతుని స్వరూపంలో ఎవరైతే తోటి మానవుడు ఎదుటి మానవుడికి సహాయం చేస్తూ ఉంటాడో సాక్షాత్తు దివ్యమైన స్వరూపుడు భగవంతుడు మానవ రూపంలో ఉన్నవాడు వాడే. కాబట్టి సహాయము చెయ్యేవారు తాము దైవ ప్రతినిధిగా మాత్రమే చేస్తున్నామనే భావన మన మనసులో స్థిరముగా ఏర్పాటు చేసుకుని తోటి వారికి సహాయం చేయాలి అనే భావన కలిగి ఉండాలి. మనం ఎదుటి వారికి సహాయం చేస్తున్నాము, నేను గొప్పవాడిని ఎప్పుడు అనుకోకూడదు. భగవంతుడి యొక్క సంకల్పం నీలో ఉంది కాబట్టి నువ్వు ఎదుటి వారికి సహాయం చేస్తున్నావు. భగవంతుడి యొక్క శక్తి నీలో లేకపోతే నువ్వు ఎదుటి వారికి సహాయం ఏం చేస్తావండి. కాబట్టి స్వార్థరహితమైన సేవ చేసిన దానము ఆధ్యాత్మిక ఉన్నతికి ఎక్కువగా సహాయపడుతుంది. భగవంతుని సన్నిధికి చేరుకోవాలి అంటే నిజమైన సహాయత, ప్రేమ, సద్గుణాలు ప్రతి మానవుడికి కూడా అవసరము. ఇతరులకు అనేక విధాలుగా మనము పూర్తి సహకారం అందించవచ్చు. ఒకరికి ధనం అవసరం అవుతుంది, ఒకరికి మాట అవసరం అవుతుంది, ఒకరికి మనిషి సహాయం అవసరం అవుతుంది. ఏ రకంగా నువ్వు సహాయం చేసినా తోటి మనిషి తృప్త కలిగిన సహాయాన్ని నువ్వు నిజంగా చేసావా సాక్షాత్తు మనమే భగవంతులము. కాబట్టి ఇటువంటి గొప్ప సహాయాన్ని మనం వదలకుండా అందరికీ మంచి చేస్తూ మన భారతదేశ సంస్కృతిని మంచి దారిలోకి తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో మనం 2 విషయాలు నేర్చుకున్నాం. రేపటి అంశంతో గురోపదేశం అనే కార్యక్రమంలో కస్తూరి పరిమళాలు అనే రూపంలో ఇంకొక 2 కొత్త అంశాలు మనం రేపు నేర్చుకుందాం. అంతవరకు నమస్కారం. శుభం భవతు.